నమస్తే, నేను ఇందు. ప్రముఖ నటుడు మహేష్ బాబు గారికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, ఇప్పుడు కొత్తగా మహేష్ బాబు గారిది ఒకటి ట్రెండింగ్ గా మారింది, ప్రమోట్ చేస్తున్నారు ఒక దానికి, ఏదో ఈడీ కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏం జరిగింది సార్? యాక్చువల్గా ఈయన కూడా చాలా యాడ్స్ చేస్తున్నారు మహేష్ బాబు. ఆ యాడ్స్ లో సురానా ప్రాజెక్ట్స్ తోటను సాయి సూర్య డెవలపర్స్ ఏదో సంథింగ్, దానికి కూడా ఆయన భూమి చాలా విలువైనది కొనుక్కోండి, నేను కూడా కొన్నాను ఏదో చెప్తుంటారు. ఫ్యూచర్ లో నమ్మకం, ఎందుకంటే చిరంజీవి గారు కూడా చేశారు, నాగబాబు గారు కూడా చేశారు, సింగర్ మనో గారు చేశారు ఈ వీటికి సంబంధించి ఈ మధ్య, అంటే గడిచిన ఒక 4-5 ఏళ్ళలోనే చెప్పారు. సో ఈయన చేసిన దానికి ఎందుకు ఈయనకి ఈడీ నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందంటే, ఈ సాయి సూర్య డెవలపర్స్ అలా సురానా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా ఫార్మర్స్ దగ్గర ల్యాండ్ కొంటారు, వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తారు, ఒక్కొక్కటి సేల్ అవుతున్న కొద్దీ కస్టమర్స్ కొనుక్కున్న బట్టి వాళ్ళకి ఒక్కొక్కటి డీడ్ చేసి ఇచ్చేయడం, సేల్ డీడ్ చేసేస్తారు. వాళ్ళకి ఒక్కొక్కటిగా వాళ్ళు కూడా వాయిదా పద్ధతిలోనే ఇస్తారు, ఫార్మర్స్ కూడా ఒకేసారి అమౌంట్ ఇచ్చారు. సో అలాగా వీళ్ళు ఏం చేశారంటే, ఆ రైతుల దగ్గర తీసుకున్న మొత్తానికి వాళ్ళు క్లియర్ చేసేసి ఒకే దగ్గర ఉన్న ల్యాండ్ని, లేదా 2-3 దగ్గరలో ఉందో మరి నాకు తెలియదు, వివిధంగా అంటే ఆల్రెడీ ఒక కస్టమర్కి అమ్మిందే మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి ఇంకోళ్ళు కూడా అమ్మేశారంట. రెండేసార్లు అమ్మారు. రిజిస్ట్రేషన్ తెలుస్తుంది కదా సార్? తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, రీసెంట్గా ఏ సినిమా సాహో అని సినిమా మీరు చూసారు లేదు, ప్రభాస్ది? చూడలేదు. అందులో చూడండి, అందులో ప్రభాస్కి ఒకటి చంపడానికి వస్తూ ఉంటాడు. వాడు ఎంత ఇస్తాడో తెలియదు కానీ నేను 1 CR ఇస్తా అంటాడు, అయినా వస్తుంటాడు. 2 CR అంటాడు, అయినా మీదకి వస్తాడు. 5 CR అంటాడు, అనగానే ఆడ ఆగిపోతాడు. ఏం చేయాలి చెప్పండి, నీకు ఎవడైతే పంపించాడు ఆడినేసి అంటాడు. అంటే మనిషి అన్నవాడు ఎక్కడో తెలుగుతాడు అన్నది. దాన్ని నేను చెప్పే ఎగ్జాంపుల్. అంటే మైండ్ పనిచేయడం కాదు, మనిషి అన్నవాడు ఈ అమౌంట్ కి ఎక్కడో మార్జిన్ లో కట్ అవుతాడు, లొంగిపోతాడు నా ఉద్దేశం. సో ఇక్కడ మీరు అన్నారే సేమ్ రిజిస్ట్రేషన్ ఉంది మళ్ళీ ఇంకోటి ఎవరు చేస్తాడంటే, అక్కడ చేసే అధికారులు ఎవరమ్మా? మనలో ఒకడే, మారాల్సింది ప్రజలే. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. ఆ అధికారికి కూడా, సార్ బాబు సార్ నా మీదకి వస్తుంది సార్, ఏమైనా నన్ను పట్టుకుంటారు సార్ అంటే, ఏముంది ఎంత ఇస్తాను తీసుకో అంటే ఆడి జీవితకాలంలో సంపాదించగలుగుతాడా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మదనపల్లిలో పెద్దిరెడ్డి గారి హయాంలో ఏదో జరిగిందన్న భూ స్కామ్లు ఉన్నాయి. భూ స్కామ్లకు సంబంధించిన పత్రాలు ఉండే ఆ స్టోర్ రూమ్ ఒక్కటే తగలబడిపోయిందంట గవర్నమెంట్ ఆఫీస్లో. దాని డివిజనల్ ఆఫీస్, అది RDO ఆఫీస్లో. మిగతా ఆఫీస్ అంతా బాగానే ఉందంట. సో ముందు రోజు ఒక ఎంప్లాయీ నైట్ 8:30-9 వరకు కూర్చొని పని చేసుకున్నాడు. వాడి మీద అనుమానం, ఆ అమ్మాయి ఎంప్లాయీ ఎవరో తెలియదు, సమ్ఎక్స్. మరి ఎంప్లాయీ ఎంతకు తెగించి ఉంటాడు, ఎంతో కొంత ఇస్తే కదా తగలబెట్టడం ఏదో చేసి ఉంటాడు. ఒకవేళ దొరికితే అయ్యో నా జాబ్ పోతుందని భయం అడుగుందా? లేదు. అంతకన్నా ఎక్కువ వస్తున్నప్పుడు పోతే పోయింది, ఏముంది, మహా అయితే కొన్నాళ్ళు జైలు శిక్ష అనిపిస్తాడు, బయటకు వస్తాడు, ఎక్కడికి వెళ్ళి వ్యాపారం. అక్కడే డౌటింగ్ అనిపిస్తుంది, అది ఒకటే తగలబడడం, మళ్ళీ మిగతాదంతా ఏం కాకపోతే కదా. అంటే నీ ఎగ్జాంపుల్ కి చెప్తుంది ఇవన్నీ. కాబట్టి అక్కడ ల్యాండ్ ఇంకోటి రిజిస్ట్రేషన్ చేసినా ఎవరు చేసినా వీడేమంటాడు, సార్ నేను ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వలేదు సార్, మేబీ నాకు తెలియదు, అది నా ముందున్నోడు ఎవడేది చేసి ఉండొచ్చు సార్ అని రకరకాలుగా. అమ్మ శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టు డబ్బులకి అమ్ముడు పోవడం ఇలాంటివి మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్. మరి లేకపోతే ఒకే ల్యాండ్ 2-3 రిజిస్ట్రేషన్ ఎలా అవుతుందంటే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ అధికారితో సంబంధం లేకుండా యువతల వాడు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు కదా. ఆ మధ్యకాలంలో ఆంధ్రాలోనే ఎక్కడో ఒక స్కామ్ కూడా బయటకు వచ్చింది. అంటే నేను ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను. ఎప్పుడో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఈ రెవెన్యూ ఆఫీసర్స్, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో సంతకం పెట్టి వాడు సర్వీస్ ఉన్నప్పుడు నాకు ఇది అమ్మాడు అన్నట్టుగా. మీరు 2024లో ఇది కొనుక్కున్నారమ్మా, సరిగ్గా అదే ల్యాండ్ ని 10 ఏళ్ల కిందట అప్పుడు ఎవడో రెవెన్యూ అధికారి ఉంటే వాడు బతికుంటే వాడి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకొని, సార్ మీ హయాంలో ఒకటి చేసుకున్నాను కదా, మీరు వచ్చి చెప్పండి చాలు, మీకు ఎంత ఇస్తున్నాను. ఇంకా వేరే ప్రూఫ్ అవసరం లేదు కదా సార్, ఓన్లీ సైన్ ఉంటే చాలు. వాడికి అవసరమైతే ఆ రెవెన్యూ ఆఫీసర్ కూడా పిలుస్తాడు కదా. సో ఇప్పుడు మెల్లగా డిజిటలైజేషన్, ఏ ధరణి పోర్టల్ యాప్ కానీ ఇలాంటి డిజిటలైజేషన్ అయితే ఇట్లాంటి మళ్ళీ కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవేవి లేనప్పుడు ఎన్ని అవకతవకలు జరిగి ఉంటాయి. సో అలాగా మొత్తానికి వాడు ఏదో ల్యాండ్ చేశారు. సో చేసినప్పుడు కంప్లైంట్స్ అలాగే వెళ్తాయి కదా. వెళ్ళి ఇష్యూ అయినప్పుడు ఏమైంది, ఈ మొత్తం ఈడీ బాబు మీకు ఎలా వచ్చింది ఇంత సొమ్ము, మీరు కొన్న ల్యాండ్ ఎంత, మీరు ఎంత కమ్మారు ఏంటి, మొత్తం బయటకు వచ్చేసరికి వీళ్ళు ఏం చెప్తారు తప్పించుకోవడానికి, మేము కూడా పలానా సెలబ్రిటీకి మేము యాడ్కి ఎంత డబ్బులు ఇచ్చాం సార్, మా దగ్గర ఏం లేదు సార్ అని చెప్తారు.
ఈయన కూడా 3.5 కోట్లు 3.4 CR ఎంతో ఎవరు మహేష్ మహేష్ బాబు గారికి ఇచ్చారు. ఓకే. సో ఇచ్చినప్పుడు ఈ మనీ లాండరింగ్ అనే అవకతవకలు జరిగినప్పుడే ఈడీ ఎంటర్ అవుతుంది. సో ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు ఎవరెవరికి ఎంత ఇచ్చారు ఏంటి అని వీళ్ళు తప్పించుకోవడానికి, సార్ వీడికి ఎంత ఇచ్చాను సార్, లేకపోతే అలా కార్పొరేటర్ బెదిరించాడు కూడా వాడికి అంత ఇచ్చాను సార్ అని చెప్పి వీళ్ళు అమాయకంగా చెప్పారు. ఎందుకు స్కిప్ అవడానికి, లేదా పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే ఒక అంతటా తేలదు కదా, వీళ్ళు సేఫ్ కదా. మీరు పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ప్రకాష్ రాజ్ అంటాడు, నేను అమితాబ్ బచ్చన్ తో దుబాయ్ లో దిగిన ఫోటో ఉందిలే, చిరంజీవి గారితో కలిసి భోజనం చేసిన ఫోటో ఉంది, మీరు ఇది కేసు తెలవడానికి మీ జీవితాంతం సరిపోదు, నేను సేఫ్, మీరు నన్ను ఏం చేయలేరని అంటాడు. అలాగా పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే ఇది ఒక ఫ్యాషన్ కూడా, మేబీ ఇది ఒక ట్రెండ్. మహేష్ బాబు గారు అంటే ఏమంటారు, మహేష్ బాబు గారిని పిలుస్తారు. ఏంటి ఆయన రేంజ్ కి ఆయన స్టార్డమ్ కి మేబీ అది తక్కువే, కానీ తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పి చేశాడు. కానీ మోర్ ఓవర్ అలాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తే సార్ మనం ఒక అథెంటిక్ అని చెప్పేసి ముందుకెళ్తాం ఎవరైనా కానివ్వండి. ఒక పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు దానికి ఎవరైనా ప్రమోట్ చేసినప్పుడు యాక్చువల్గా అమ్మా ఈ స్టార్స్ వీళ్ళందరూ ఇప్పుడు యాడ్లు చేస్తున్నారు, ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అంటే ఇండియన్ సినిమా పాన్ ఇండియా కల్చర్ వచ్చేసింది కాబట్టి అసలు ఏవీ లేనప్పుడు కూడా నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక సౌత్ హీరో ఇట్లా పాన్ ఇండియా లెవెల్లో యాడ్ చేశాడు అని అంటే ఒక క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు. పెప్సీకి యాడ్ చేశారు అంటే నాకు తెలిసినంతవరకు, అంతకుముందు ఏవో చేస్తుండొచ్చు కొంతమంది. అయితే చేసినా కూడా అందులో పెస్టిసైడ్స్ ఏవో కలుస్తున్నాయి, దీనివల్ల నేను చెప్తే నా వల్ల కొంతమంది ఇబ్బంది పడి రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ ఇష్టమైన పెప్సీ తాగి పాడవుతారేమో అని 2 ఏళ్ళకే అగ్రిమెంట్ ఉన్న 6 ఏళ్లకే క్యాన్సిల్ చేసుకున్నాడంట. ఆ తర్వాత కొన్ని వందల యాడ్లు ఈయన తలుపు తట్టే, సార్ మీరు ఒక్క యాడ్ చేయండి, చేయలేదు. అది అంటే స్టార్డమ్ అది వేరు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాగే వీళ్ళు చేశారని కాదు. ఇప్పుడు ఈయన కూడా మహేష్ బాబు గారికి తప్పకో లేకపోతే ఎవడో చెప్పి ప్రెజర్ వల్ల, సరే తెలిసిన మిత్రుడు వల్ల, కేవలం ప్రమోషన్ వరకు చేశారు కాబట్టి ఆయనకి సంబంధం లేదు, ఆయన తప్పు లేదు. కాకపోతే వీళ్ళు ఆయన ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇన్వాల్వ్ చేస్తే పెద్ద స్టార్ కాబట్టి మనం కొద్దిగా సేఫ్ కదా, డ్రాగన్ అవుతుంది కేసు అంటే ఎస్కేప్ అవ్వచ్చు అని కూడా అయ్యుండొచ్చు. మహేష్ బాబు గారికి సంబంధం లేకపోతే. అందుకే కొంతమంది ఇప్పుడు సచిన్ లాంటి వాళ్ళు సిగరెట్ సంబంధించి కానీ లెక్కర్ సంబంధించి కానీ యాడ్స్ చేయరు, చేయలేదు. చాలా వచ్చాడు, చేయలేదు. బట్ తర్వాత వచ్చిన కొంతమంది మనం ఇప్పుడు అనుకుంటున్న తోపు క్రికెటర్లు కూడా, సూపర్ స్టార్ కెప్టెన్లు కూడా లెక్కర్ సంబంధించిన యాడ్స్ చేసిన సందర్భాలు చేశారు. అది ఆయన ఎథిక్స్. పవన్ కళ్యాణ్ గారు, సచిన్ గారు లాంటి వాళ్ళ ఎథిక్స్ అవి. అందరికీ అలా ఉండాలని లేదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ సోకాల్డ్ బుల్లితెర సెలబ్రిటీలు అందరూ బెట్టింగ్ యాప్స్ చేసి బయటకు వచ్చారు. అవేవి చేయకుండా జెన్యున్ గా వచ్చే నాన్ వేష్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారుగా. అంటే ఎవరి ఇష్టం వాళ్ళం, ఆ టైంకి మైండ్ ఎట్లా ఉంటుందో అట్లా చేస్తారు. అన్ని కొంతమంది రియలైజ్ అవుతారు, కొంతమంది రియలైజ్ అవ్వరు, కొంతమంది ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం ఇంకొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. సో మొత్తం మీద ఇట్లా ఒక చిన్న రియల్ ఎస్టేట్ సంబంధించి ఇష్యూ రావడానికి మహేష్ బాబు గారికి ఇష్యూ అవడం, ఆయనకి ఈడీ మీరు కూడా ఒకసారి రండి మీకు ఇలాగ ఎంత ఇచ్చాము అని అంటున్నారు, మీరు వచ్చి వివరణ ఇవ్వాలి, తప్పులేదు. వాళ్ళు అధికారంగా పిలుస్తారు, వెళ్తారు, ఎంక్వైరీ చేస్తారు. అవునా సార్? ఇప్పుడు ఆయన ఏంటి, ఆయన డ్యూటీ ఒక సెలబ్రిటీగా ఆయన పేరుని ఆయన ఫేమ్ ని వాడుకున్నారు. సో ఆయనకి చెల్లించాల్సిందే, చెల్లించారు. అది నిజమా కాదా, నిజంగా అంత ఇచ్చారా, లేదంటే వీళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టడానికో లేదంటే మా నుంచి తప్పించుకోవడానికి మీకు అంత ఇచ్చారా, రకరకాలు ఉంటాయి ప్రశ్నలు. ఆయన అయి ఉంటుంది. సో దీని మనకి ఎండ్ కార్డ్ ఎలా పడొచ్చు సార్, తర్వాత ఏం జరగబోతుంది అంటారు? ఎండ్ కార్డ్ అంటే ఈయనకు పిలిచిన తర్వాత ఏ పర్పస్ లో ఇచ్చారు, ఏ అగ్రిమెంట్ దీంట్లో చేశారు అనేది కూడా క్లారిటీ ఉంటుంది. ఆయన టీం చూసుకుంటారు, ఆయన చూడడు, టీం చూసుకుంటాడు. ఇన్ కేసు ఇప్పుడు ఈడీ రమ్మన్నా కూడా మేబీ ఆయన రాజమౌళి గారు షూట్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక అగ్రిమెంట్ రాసుంటాడు కాబట్టి నా షూటింగ్ ఉన్న రోజులు మీరు బయటికి ఎక్కడికి వెళ్ళాలని అది చూపించుకొని ఆయన తరపు లాయర్ ఎవరో రావచ్చు. మహేష్ బాబు గారు డైరెక్టర్ రారు, ఆయన తరపు లాయర్ లేకపోతే ఆయన మహేష్ బాబు గారు మేనేజర్ ఎవడో కూడా వస్తాడు. ఇప్పుడు మొన్న బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా విజయ్ దేవరకొండ కూడా ఏదో చేశారు అన్నట్టుగా చెప్పారు. బట్ వాళ్ళ మేనేజర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఆ రోజుకి మాకున్న పరిస్థితి ప్రకారం ఇవి మాకు క్లియర్ గా ఇచ్చారు, దీనివల్ల ఎక్కడ తప్పు జరగట్లేదు, ఏం జరగట్లేదు. దాని ప్రకారం మా హీరో గారు చెప్తే ఆయన వచ్చి జస్ట్ యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ లావాదేవీలని మేము చూసుకుంటాం, మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి. కేవలం ఆయన వచ్చి యాక్ట్ చేసి వెళ్ళే వరకే, ఆ సంతకాలు అన్ని చెప్పడం అన్ని నేనే చూసుకుంటాను. ఇప్పుడు యాడ్స్ కి లేదా ఫైనాన్షియల్ మ్యాటర్ కి ఒక్కొక్కడికి ఒక్కొక్క పవర్ ఆఫ్ అటానీ ఏదో ఇచ్చేస్తారు వాళ్ళు, వాళ్ళన్నీ చూసుకోలేరు కదా. సో అట్లా కూడా జరగచ్చు. మేబీ మహేష్ బాబు గారు రాకపోయినా ఆయన తరపు మేనేజర్ లాయర్ ఎవరో వస్తారు. సో అంటే నేను అనుకోవడం వీళ్ళు ఆయన పేరు చెప్పుకొని స్కిప్ అవడం చూస్తున్నారేమో అని నా అభిప్రాయం. చూద్దాం మరి, మేబీ సో కొద్ది రోజులు అయితే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఒపీనియన్. నమస్తే. థ్యాంక్ యూ.